టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. రిపబ్లిక్ డే వేడుకలకు ఢిల్లీ అందంగా ముస్తాబోతుంది. ఈ సందర్భాల్లో పాల్గొనేందుకు ఏపీ, తెలంగాణలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన శకటాలు రెడీ అవుతున్నాయి. ఇరవై 26న జరిగే పెరేడ్లో పాల్గొనేందుకు ఢిల్లీలోని రక్షణ శాఖకు చెందిన రంగసాల్ మైదానంలో తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. ఈ ఏడాది 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ పలు శాఖల శకటాల ప్రదర్శనకు ఎంపికైనట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజాస్వామ్య మట్టి పరిమళాలు, జనస్వామ్య ప్రజాస్వామ్య యోధుల థీమ్తో తెలంగాణ శకటం రెడీ అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవడంతో దాదాపు 3 ఏళ్ల తర్వాత తెలంగాణ శకటం గణతంత్ర వేడుకల్లో ప్రదర్శనకు రాబోతుంది. వచ్చే 2 ఏళ్ల పాటు తెలంగాణ శకటం ప్రదర్శనకు కేంద్రం పర్మిషన్ ఇచ్చింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక 2014-2019లో మాత్రమే తెలంగాణ శకటం వేడుకల్లో పాల్గొనింది. స్వీయ పాలన, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమ స్ఫూర్తిని మరోసారి ప్రపంచానికి తెలిపే విధంగా రూపొందించిన శకటంలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గలమెత్తిన పోరాట యోధులైన కొమరం భీం, రాంజీ గోండు, చాకలి ఐలమ్మ విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కృషితో స్వల్ప కాలంలోనే రాష్ట్ర శకటం ప్రదర్శనకు అవకాశం దక్కించుకుంది. అందరికీ నమస్కారం. ఈసారి 26 జనవరి 2024 రిపబ్లిక్ డే పరేడ్ న్యూఢిల్లీలో మన తెలంగాణ డబ్ల్యూ సెలెక్ట్ అయింది. ఇది డిఫెన్స్ మినిస్ట్రీలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్స్ వాళ్ళు సెలెక్షన్ కమిటీగా ఉంటారు. మనకు లాస్ట్ మంత్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ రాగానే, ఈ 1 మంత్ డెవలప్మెంట్ ఇది, గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ రాగానే ఒక కన్సెప్ట్ డెవలప్ చేసాము. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు ఇచ్చినటువంటి కన్సెప్ట్ ఈసారి ఏంటంటే డెమోక్రసీ అట్ ద గ్రాస్ రూట్స్, అంటే ప్రజాస్వామ్యం కింద స్థాయి వరకు ఎట్లా తెలంగాణలో ఇవాల్వ్ అయిందో దాని మీద ఒక కన్సెప్ట్ డెవలప్ చేయమన్నారు. మళ్ళీ అక్కడ మన ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్, కల్చర్ డిపార్ట్మెంట్, టూరిజం అంతా వాళ్ళు అంటే వర్కౌట్ చేసేసి ఈ థీమ్ డెవలప్ చేయటం జరిగింది. అట్లాగే గవర్నమెంట్ అప్రూవల్ తర్వాత ఈ థీమ్ ఇక్కడికి మనం కమ్యూనికేట్ చేయటం జరిగింది. సో ఈ డబ్ల్యూలో ఉన్నటువంటి మనకి ఏంటంటే మెయిన్గా ఫారెస్ట్ రైట్స్ కోసం మనకు ఈ అడవి చట్టం బ్రిటిష్ టైంలో, నిజాం టైంలో ఏముందో అది దట్ వాస్ నాట్ డెమోక్రటిక్, అది డెమోక్రటిక్ లేదని చెప్పేసి దాని అగేన్స్ట్గా మనకు చాలామంది లీడర్స్ వాళ్ళు ఫైట్ చేశారు, పోరాటం చేశారు. దాంట్లో మెయిన్గా ఏంటంటే కొమరం భీమ్ గారు, రామ్జీ గోండ్ గారు, వాళ్ళిద్దరిని ఇక్కడ ఈ డబ్ల్యూ మీద డిపిక్ట్ చేస్తున్నాము. అట్లాగే మనకు జమీందారీ సిస్టమ్ అగేన్స్ట్గా నిజాం టైంలో, అట్లాగే బ్రిటిష్ టైంలో మెయిన్గా ఉన్నటువంటి అది జమీందారీ సిస్టము అది డెమోక్రటిక్గా లేదు, న్యాయంగా లేదని చెప్పేసి చాకలి ఐలమ్మ గారు దాని అగేన్స్ట్గా ఫైట్ చేయటం జరిగింది. సో అట్లా వాళ్ళు చేసినటువంటి పోరాటము ఎట్లా డెమోక్రసీ కోసం ఉంది, ఎట్లా దానివల్ల మనకు కంట్రీలో బ్రిటిష్ సిస్టము మళ్ళా క్లోజ్ అయిన తర్వాత డెమోక్రసీ ఎలా వచ్చిందో అనేది, అది తెలంగాణలో ఎట్లా డెమోక్రసీ ఇవాల్వ్ అయిందో అది డిపిక్ట్ చేస్తున్నాము డబ్ల్యూ మీద. సో ఈ డబ్ల్యూ మీద 4 ఆర్టిస్టులు ఉంటారు. అట్లాగే ఈ తెలంగాణ శకటం చుట్టూ అంతా ఆర్టిస్ట్ ఉంటారు. వీళ్ళు టోటల్గా ఏంటంటే 12 మంది లేడీస్ ఉంటారు. ఈ డబ్ల్యూ బోత్ సైడ్స్ వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇస్తారు. దీంట్లో మెయిన్గా ఏంటంటే లంబాడా డాన్సు, అట్లాగే కోయా డాన్స్, అట్లాగే డప్పులు, వీళ్ళు ఆర్టిస్టులు వచ్చారు. వీళ్ళు కూడా ట్రైనింగ్ అయింది, హైదరాబాద్లో ట్రైనింగ్ అయింది. మళ్ళీ ఇక్కడ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వీళ్ళు కూడా వీళ్ళు ప్రోగ్రామ్ నడుపుతున్నారు. అట్లాగే ఈ డబ్ల్యూ సెలెక్షన్ అయింది. డబ్ల్యూ మనకు 26 జనవరి 26వ తేదీ ఇక్కడ కర్తవ్య పథ్ మీద ఈ డబ్ల్యూ వెళ్తుంది. దాని తర్వాత మనకు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మనం భారత్ పర్వ్, ఈ లాల్ కిలా రెడ్ ఫోర్ట్ దగ్గర భారత్ పర్వ్ ఉంటుంది న్యూఢిల్లీలో, దాంట్లో కూడా మనం పార్టిసిపేట్ అవుతున్నాము. స్టేట్ గవర్నమెంట్ టూరిజం డిపార్ట్మెంట్ ఒక స్పెషల్ థీమ్ పెవిలియన్
దాంట్లో మనం డిస్ప్లే చేస్తున్నాము. అంటే తెలంగాణలో టూరిజం స్పాట్స్ ఏమేమి ఉన్నాయి, ఎట్లా టూరిజం ఇంకా మనకు పొటెన్షియల్ ఉంది, అది కూడా డిపిక్ట్ చేస్తున్నాము. హ్యాండ్లూమ్ స్టాల్ ఒకటి ఉంటుంది, దాంట్లో హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ ఇవన్నీ డిస్ప్లే చేస్తున్నాము. అట్లాగే తెలంగాణ ఫుడ్ స్టాల్ ఒకటి పెడుతున్నాం మనము రెడ్ ఫోర్ట్ దగ్గర. దాంట్లో తెలంగాణ తాలూకా డిషెస్ కూడా డిస్ప్లే చేస్తున్నాము. ఎందుకంటే ఆల్ స్టేట్స్ మరి రిప్రజెంటేటివ్స్ ఇది చూస్తారు కాబట్టి తెలంగాణ టూరిజం ప్రమోషన్ కోసము, హ్యాండ్లూమ్స్ ప్రమోషన్ కోసము, ఫుడ్ ప్రమోషన్, కల్చర్ ప్రమోషన్ కోసం ఇది బాగుంటుందని చెప్పేసి గవర్నమెంట్ ఈ డిసిజన్ తీసుకుంది. అట్లాగే ఈ భారత్ పబ్లో స్పెషల్గా మనం 2 కల్చరల్ పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నాము, డప్పులు ప్లస్ పేర్ని డాన్స్. అది కూడా మన భారత్ పబ్ స్టాల్స్లో ఉంటుందని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం.